మారవంత బీచ్లో ఒకవైపు అరేబియా సముద్రం అలలు, మరోవైపు సౌపర్ణిక నది ప్రవాహం మధ్య ప్రయాణం జీవితం లాంటి అనుభూతి. మురుడేశ్వర ఆలయం వద్ద ఆకాశాన్ని తాకే శివ విగ్రహం భక్తికి ప్రతీకగా నిలుస్తూ సముద్ర తీరానికి ఆధ్యాత్మిక మహిమను అందిస్తుంది. కాపు బీచ్లో లైట్ హౌస్ కింద సూర్యాస్తమయం చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ మూడు ప్రదేశాలు కలిసి ఉత్సాహం, విశ్వాసం, నిశ్శబ్దం అనే మూడు భావాలను ఒకే ప్రయాణంలో అనుభవింపజేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఉడిపి పార్ట్ 1లో కొన్ని ప్లేసెస్ చూసాం కదా. ఈ వీడియోలో ముందుగా మారవంత వెళ్తున్నాను. ఉడిపి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రేట్ మారవంత బీచ్కి వచ్చేసానండి. ఇది హైలైట్ లొకేషన్ ఏంటంటే, మీకు టాప్ వ్యూలోనే ఒక పక్కేమో సౌపర్ణిక నది, ఇదేమో అరేబియా మహాసముద్రం. ఈ రెండింటి మధ్యలోనే NH66 వెళ్తూ ఉంటుందండి, గోవా రోడ్. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ, ప్రశాంతంగా ఉండే బీచ్ అండి. ఎప్పుడు మీకు క్రౌడెడ్ ఉండదు, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా, ఇటువంటి స్ట్రెచెస్ ఆల్మోస్ట్ మీకు ఒక 30-40 ఉంటాయి అన్నమాట. అలా కోస్టల్ లైన్ మొత్తం ఉంటాయి. అందు గురించి ఎవరైనా గ్రూప్ వచ్చారనుకోండి, ఏదో ఒక స్ట్రెచ్లోకి వెళ్తారు. అందు గురించి ప్రశాంతంగా ఉండే బీచ్ నాకు చాలా ఇష్టం. ఇది ఇంతకుముందు వచ్చాను 2-3 సార్లు. గ్రీన్ కలర్లో ఉంటుందండి, ప్యూర్ గ్రీన్ కలర్లో ఉంటుంది వాటర్. రాల్ హైలైట్ ఇక్కడ బాగుంది కదా. మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయి, దూరంగా కనిపిస్తూ ఉంటాయి ఐలాండ్స్. అప్పుడు ఇంతకుముందు ఒకసారి గోవా వెళ్ళినప్పుడు ఈ రూట్లోంచి వెళ్ళాం. అప్పుడు ఒకసారి ఇంతకుముందు దగ్గరలోనే కదా నా జాబ్, ఉడిపి. అప్పుడు చేసినప్పుడు కూడా మరి వచ్చేవాళ్ళు అండి, అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలా ఇష్టం ఈవినింగ్ టైంలో. బాబా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మరి మామూలుగా ఉండదు. మనం ఇక్కడ వెస్ట్ కోస్టల్ లైన్లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఈస్ట్ కోస్టల్ లైన్ అంటే విశాఖపట్నం చూసారా, అది ఈస్ట్ కోస్టల్ లైన్లోకి వస్తుంది. అంటే అక్కడ సన్ రైజ్ అవుద్ది బంగాళాఖాతంలో. ఇప్పుడు సన్సెట్ వెస్ట్ కోస్టల్ లైన్. కర్ణాటకలోని కుందాపూర్ దగ్గర ఉన్న ఈ మారవంత బీచ్ భారతదేశంలోని అత్యంత అరుదైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఎందుకంటే ఒకవైపు హడావిడి చేసే అరేబియా సముద్రం, మరొక వైపు ప్రశాంతంగా ప్రవహించే సౌపర్ణిక నది. ఈ రెండింటి మధ్యలో నేరుగా వెళ్ళే జాతీయ రహదారి. ఇలాంటి దృశ్యం ప్రపంచంలో చాలా అరుదు. ఒకేసారి సూర్యాస్తమయాన్ని సముద్రంలో చూస్తూ మరోవైపు నది నీటిపై పడే బంగారు కాంతిని ఆస్వాదించడం ఇక్కడే సాధ్యం. మారవంత బీచ్ దగ్గర ఎక్కువ కమర్షియల్ హడావిడి ఉండదు, అందుకే ఇది ఇంకా తన సహజ సౌందర్యాన్ని కాపాడుకుంటుంది. మారవంత నుంచి గోవా వెళ్ళే దారిలోనే ఉంటుంది మురుడేశ్వర్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. మొత్తానికి మురుడేశ్వర్ బీచ్కి 2 సంవత్సరాల తర్వాత వచ్చానండి. ఆ శివుని విగ్రహం కనిపిస్తుంది చూస్తారా, అది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. అది 123 ఫీట్ హైట్. అది రాజగోపురం చూసారా, అది ఆల్మోస్ట్ 250 అడుగుల హైట్. కానీ పైకి ఎక్కడానికి లిఫ్ట్ ఉంటుందండి, లేకపోతే క్యూ ఉంది. 1 కిలోమీటర్ లైన్ క్యూ ఉంది. 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఎంట్రీ దానికి. పైకి ఎక్కితే ఈవినింగ్ టైంలో భలే కనిపిస్తాయి ఆ రాజగోపురం పైనుంచి వ్యూస్. బీచ్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది బీచ్. అదిగో మొత్తం బోట్ రైడింగ్ అవన్నీ ఉన్నాయి. ఇదిగో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది లోపల వరకు. అరేబియన్ సీ ఒక పక్క మనకిది వెస్ట్లో వస్తే, అటుపక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఈస్ట్ సైడ్ వస్తుంది మన తీరం. ఇది అరేబియన్ సముద్రం, మనకి వెస్ట్ తీరం, వాళ్ళకి ఈస్ట్ తీరంలో వస్తుంది అన్నమాట. మురుడేశ్వర్ కథ రావణునితో మొదలవుతుంది. పురాణాల ప్రకారం రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొందాడు. అయితే దేవతలు అది లంకకు వెళ్లకుండా అడ్డుకోవాలని యత్నించారు. ఆ సమయంలో గణేశుడు చిన్న బాలుడి రూపంలో వచ్చి రావణుడిని మోసం చేయగా ఆత్మలింగం నేలపై ఉంచబడింది. కోపంతో రావణుడు దాన్ని విసరగా దాని భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయని చెబుతారు. వాటిలో ఒకటే ఈ మురుడేశ్వర్లో స్థిరపడిందని విశ్వాసం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ప్రపంచంలోని ఎత్తైన శివ విగ్రహాలలో ఒకటి. సుమారు 123 అడుగుల ఎత్తులో సముద్రం పక్కన తెల్లగా మెరిసే ఈ విగ్రహం సూర్యకాంతిలో వెండి వర్ణంలో మెరుస్తుంది. రాత్రి వేళల్లో లైటింగ్లో అది మరింత దివ్యంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం వెనుక నీలి సముద్రం, ముందుగా విస్తరించిన ఆలయ ప్రాంగణం అద్భుతంగా కనిపిస్తాయి. ప్రస్తుతం శివుని విగ్రహం రెనోవేషన్ దశలో ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఈ రెనోవేషన్ దశ పూర్తవుతుంది. ఈ ఆలయం అభివృద్ధిలో ఆర్ఎన్ శెట్టి కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందాయి.
అయినప్పటికీ ప్రాచీనతను కోల్పోకుండా సంరక్షించారు. ఉడిపిలోనే నేను స్టే చేసిన రూమ్ ఇదేనండి. ఏసీ. ఇది యాక్చువల్గా ఏంటంటే నిన్న నేత్రవతి పీక్ అయిపోయిన తర్వాత బాగా లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు ఇక్కడికి. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అక్కడి నుంచి, మొత్తం నేషనల్ ఫారెస్ట్ నుంచి రావాలి కదా, సుదిరిముఖ నేషనల్ ఫారెస్ట్ నుంచి. బాగా లేట్ అయిపోయింది, 8 అయిపోయింది. ఆన్లైన్లో చూస్తే ఇది ఒకటే 900 చూపిస్తుంది అన్నమాట. మన బడ్జెట్ దాటి పైకి వెళ్ళిపోతుంది కదా, సర్లే అని చెప్పేసి డైరెక్ట్ రిసార్ట్కి వచ్చేసి అడిగితే వాడు కూడా 900 చెప్పాడు. ఉడియమ్మ అని చెప్పేసి, అదేంటి సార్ ఆన్లైన్లో తక్కువ చూపిస్తుంది కదా అని అన్నమాట. సార్ అది ఆన్లైన్లో మీకు కూపన్లో ఇవి అన్నమాట. అంటే సరే సార్ 2 రోజులు 2 days ఉంటాను అన్నాను. సరే సార్ 1500 ఏమన్నా 2 రోజులు అన్నాడు. అంతే సరిపోయింది కదా మనకి బడ్జెట్. మాట్లాడాలండి, మనకి ట్రావెలింగ్లో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అంతే. మనకి తెలుస్తూ ఉంటాయి వెళ్తున్న కొద్దీ. మనకి ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మన బడ్జెట్లో ఎలా సెట్ చేయాలన్నది మనం మాట్లాడాలి. ఏంటనుకుంటున్నారు, కంటైనర్ చూసారా? కంటైనర్ కూడా ఒక కాన్సెప్టే. ప్రీఫ్యాబ్రికేట్ చేసి వీటిని ఒక ఏరియాలో పెట్టేసి మొత్తం ఫటాఫట్ చేసేవచ్చు. 2 lakhsలో అయిపోతుంది ఈ టైప్ కంటైనర్. బాగుంది కదా. ఫైనల్గా ఉడిపిలో సందర్శించాల్సిన బీచ్ ఒకటి ఉంది, అదే కాపు బీచ్. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రదేశం పెద్దగా కమర్షియల్ హడావిడి లేకుండా ప్రకృతిని నిశ్శబ్దంగా ఆస్వాదించాలనుకునే వారికి పరిపూర్ణమైన స్పాట్. సో ఊటీ వచ్చిన వాళ్ళకి అంత టైం లేదు, 1 dayలో నార్మల్గా చూసి వెళ్ళిపోవాలనుకుంటే శ్రీకృష్ణుని టెంపుల్, తర్వాత మల్పీ బీచ్, సెయింట్ మేరీ ఐలాండ్స్ రెండు ఒక, మల్పీ బీచ్ సెయింట్ మేరీ ఐలాండ్స్ ఒక దగ్గర ఉంటాయి. సో వీటిని కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ 2 బీచ్లను కవర్ చేయండి. కాపు బీచ్కి అసలైన ప్రత్యేకత అక్కడ లైట్ హౌస్. 1901 ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ సముద్ర నావికులకు మార్గదర్శకం. ఈ లైట్ హౌస్ 100 అడుగులకు పైగా ఎత్తులో ఉండి పైకి ఎక్కితే అరేబియా మహాసముద్రం అద్భుతమైన 360 డిగ్రీల వ్యూలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అక్కడ నిలబడి చూస్తే సముద్రం నారింజ బంగారు రంగుల్లో మెరుస్తూ ఒక కలల ప్రపంచంలా అనిపిస్తుంది. కాపు అనే పేరు స్థానిక తులు భాషలో రక్షణ లేదా తీరాన్ని కాపాడేది అనే అర్థంలో వచ్చిందని చెప్తారు. ఒకప్పుడు ఇక్కడ మత్స్యకార గ్రామాలు మాత్రమే ఉండేవి. ఇప్పటికీ ఉదయం పడవలు సముద్రంలోకి వెళ్ళి సాయంత్రం చేపలతో తిరిగి రావడం ఈ తీర ప్రాంత జీవన శైలిని గుర్తు చేస్తుంది. ఇక్కడ బీచ్ ప్రత్యేకత ఏంటంటే ఇసుక విస్తారంగా, అలలు కొంచెం బలంగా ఉంటాయి. వర్షాకాలంలో సముద్రం ఉప్పొంగి అలలు పెద్దవిగా వస్తాయి. అప్పుడు ఈ బీచ్ మరింత వైల్డ్ బ్యూటీతో కనిపిస్తుంది. ఉడిపి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ వీకెండ్ ట్రిప్కి బాగా సరిపోతుంది. మల్పీ బీచ్ కంటే ఇక్కడ జనసందోహం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రశాంతంగా కూర్చుని అలల శబ్దం వినాలనుకుంటే ఈ కాపు బీచ్ సరైన ఎంపిక.